నమస్తే అండి. ఐమ్ డాక్టర్ రాహుల్ నాగ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అర్చన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి, మదీనాగూడ. సో ఈ రోజు టాపిక్ ఇన్ఫెక్షన్స్ గురించి, పర్టికులర్గా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్ చాలా ఉంటాయండి. వాటర్ కంటామినేషన్ అయినా, ఫుడ్ కంటామినేషన్ అయినా, లేకపోతే పూల్లో వాటర్ కంటామినేషన్ అయ్యి చెవులోకి వెళ్ళినా, లేకపోతే జలుబు లాంటివి చేసి, లేకపోతే బ్రెయిన్ నుంచి ఫ్లూయిడ్ కనుక ముక్కు ద్వారా లీక్ అవుతున్నా, తలనొప్పి రూపంలో వచ్చి స్లోగా ప్రవర్తనలో మార్పులు వచ్చేసి నిదానంగా బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవుతుంది. కొంతమందిలో ఫిట్స్ కూడా వస్తాయి. సో ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, టీబీ ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా ఉండొచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు టీబీ ఇన్ఫెక్షన్స్కి ఇలాగా తీసుకుంటే టీబీకి సంబంధించి యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ స్టార్ట్ చేసుకోవటం, స్టిరాయిడ్స్ స్టార్ట్ చేయటం. రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రెయిన్లో ఇన్ఫెక్ట్ అయింది అంటే బ్రెయిన్కి డైరెక్ట్గా రాదండి. ఛాతిలో ఇన్ఫెక్షన్స్, పొట్టలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నిదానంగా బ్రెయిన్కి సోకుతాయి. ఇది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీవైరల్ డ్రగ్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఒక్కొక్క బ్యాక్టీరియాకి సంబంధించి ఒక్కొక్క యాంటీబయాటిక్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే బ్రెయిన్ స్కాన్తో పాటు ఎంఆర్ఐ స్కాన్లలో ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంటుంది. అది చేసి దాంతోపాటు ముదుగులోంచి నీరు కూడా తీసి అవి రెండు కంపేర్ చేసుకొని దాంతోపాటు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా చేసుకుంటే ఎంత తొందరగా మనం ట్రీట్ చేసుకుంటే అంత తొందరగా పేషెంట్ ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ.